కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఇసుక లేబర్ కాంట్రాక్ట్ మహిళలు నిరసన తెలిపారు. మనుగురు మండలం చిన్నరాయిగూడెంకు చెందిన సమ్మక్క సారలమ్మ గ్రూప్ సభ్యులు 130 మంది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఆమోదంతో కమిటీకి ఏర్పడి ఇసుక లోడింగ్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా డాన్గా మారిన శ్రీకర్ అనే కాంట్రాక్టర్ 20 మందితో గ్రూప్ కట్టి కొత్త కమిటీకి బాధ్యతలు అప్పగించకుండా అడ్డుకుంటూ మహిళలపై కేసులు పెడుతున్నాడని కాంట్రాక్ట్ మహిళలు ఆరోపించారు. సమ్మక్క సారలమ్మ గ్రూప్ లో ఉన్న 130కి నష్టం చేస్తున్న శ్రీకర్ పాత అగ్రిమెంట్ రద్దు చేసి నూతన కమిటీకి అప్పగించాలని మహిళలు డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును టీజీఎండీసీ పీఓ దక్కించి తమకు అన్యాయం చేస్తున్నారని వారు మండిపడ్డారు. లేని వాళ్ళకే సపోర్ట్ కానీ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదండి వాళ్ళు. మరి ఆ సపోర్ట్ కోసం మాకు న్యాయం కోసం మేము ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కానీ మాకేమీ కూడా రెస్పాండ్ అన్నది ఏమీ లేదు. ఇక్కడ మాకు ఆ రెస్పాండ్ కోసం మాకు ఇసుకరాంపు ఏటైతే మెజారిటీ ఉందో వాళ్ళకి రావాలనేసి మేము ఇక్కడ ఎన్నోసార్లు వచ్చినప్పటికీ కానీ మాకు ఏమాత్రం వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాము, మళ్ళీ పిఓ సార్ దగ్గరికి వచ్చినాము. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కానీ మాకెళ్ళి ఏమాత్రం వాళ్ళు మెజారిటీ అన్నది మాకు చూపించట్లేదు. మాకు అసలు ఏమాత్రం వాళ్ళు మాకెళ్ళి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అయినప్పటికీ మేము వాళ్ళకి ఇచ్చేసి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము కూడా అందులో తెలుసుకోవాలి కదా ఇసుక ర్యాంపు గురించి అనేది.